అమ్మో రాజమౌళి గారు ఏమైపోవాలి, మహేష్ బాబు అలా నడిచొస్తే చాలు, మహేష్ బాబు ఇలా కండవు తిప్పితే చాలు అని చూసేటటువంటి అభిమానులకి ఈ రేంజ్లో రూత్లెస్, ఈ రేంజ్లో రగడ్లకు మీరు ఇస్తారని చెప్పి నేను అసలుకే ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ విజువల్స్ అయితే చూసా, ఎద్దు మీద నుండి ఎలా మన మహేష్ బాబు సోలం పట్టుకొని ఉరుకొత్తంటే చూడడానికి 2 కళ్ళు సరిపోవటంలా నా యొక్క శవాన్ని తిరుమల థియేటర్లో కలెక్ట్ చేసుకుంటారా బాబు అనేటటువంటి ఫీలింగ్ నాకైతే కలిగింది. అక్కడికి ఆల్మోస్ట్ డెత్ నేను ఇది జాలరా ఏంది మహేష్ బాబు నా ఈ రేంజ్లో ఉండు అని చెప్పి ఇలా తలబట్టుకునేటటువంటి లోపల ఎస్ఎస్ రాజమౌళి వారణాసి అనేటటువంటి టైటిల్ ని రివీల్ చేసిండు. ఇది విన్న తర్వాత నా దిమ్మ ఇంకా తిరిగిపోయింది. ఇది ఎక్కడి మాస్ టైటిల్ రా మామ, గ్లోబ్ ట్రోటర్ అన్నావు, ప్రపంచం మొత్తం తిరిగేటటువంటి వ్యక్తి అన్నావు, సైంటిఫిక్ సినిమా అన్నావు, విలన్ చూసుకున్నట్టయితే వీల్ చైర్ లో ఉండేటటువంటిది, అలాంటి దానికి వారణాసి అనేటటువంటి టైటిల్ పెట్టావు. అసలు ఏం ప్లాన్ చేసావు చక్కన్న, నీ మైండ్ లో ఏముంది, నువ్వు ప్రెడిక్టబుల్ కి అన్ప్రెడిక్టబుల్ అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకైతే అడుగునా కలిగింది. మహేష్ బాబు అన్న లుక్ ఎంత బాగుందో దానికి తగ్గట్టు టైటిల్ కూడా వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ అనిపించింది. వార అంటే వదిలిపెట్ట అనేది, రాశి అంటే నాశనం చేసేది అనమాట. ఈ విధంగా